వాళ్ళందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద మనసుతో కంకణం కట్టుకుని ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటున్నాను. ఈరోజు ఈ చిత్రపూరి కాలనీ తరఫున వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఈ పచ్చదనాన్ని కోరుకుంటూ మనకు మొక్కలు నాటడం వల్ల మనకే హెల్ప్ అవుతుంది. ఎవరి కోసం కాదు, మన ఇంటి ముందే నాటాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ ఇంటి ముందు నాటినా కూడా అది మనకే హెల్ప్ చేస్తుంది. సో అలాంటి ఒక మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేరు చెప్పేసరికి టైం అయిపోతుంది. మాలాంటి చిన్న కళాకారులకు ఒక నిమిషం ఇస్తారు, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి. ఓకే, ఇంకా మిమిక్రీ కళాకారులు అనేసరికి శంకర్ నేను పాట పాడమంటున్నాడు, అన్న నేను డైలాగ్ చెప్పమంటున్నాడు, తనిఖీలు పడ్డాను, నీ ఒరిజినల్ వాయిస్తో మాట్లాడు. నా ఒరిజినల్ వాయిస్ అయిపోయిందండి. ఒక డైలాగ్తో నేను మీకు సెలవు తీసుకుంటాను. మొక్క వీక్తే ఎలా ఉంటుందని ఒక సినిమాలో డైలాగ్ చెప్పారు చిరంజీవి గారు. ఆ డైలాగ్ తో నలుగురు చెప్తే ఎలా ఉంటుందో సత్తా తీసుకొని చెప్తాను. పీకేస్తే పీక కోస్తా లేనుకున్నా, కాసుకున్నాడు కాసేసుకున్నాడు, చిత్తపూర్లో ఉంటున్నాడు, నీకు రానుకున్నావా, ఎక్కడిగా వస్తా ఏదైనా చేస్తా, మొక్కని బిడ్డతో సమానంగా చూడు, లేదంటే దెబ్బ ఏం చేస్తానో నాకే తెలియదు, చెయ్యి రఫ్గా ఉంది చూసావా, రఫ్ఫాడిచ్చేస్తా. ఈ విధంగా చిరంజీవి గారు చెప్తే ఉంటుంది. అదేవిధంగా మరి వైఎస్ రాజశేఖర్ గారు చెప్తేలా ఉంటుంది. నమస్తే చెల్లెమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే. ఒకే కదా ఎవరైనా పీకేస్తే మీరు మొహమాటంగా ఏదైనా చేయండి, ఏమైనా చేయండి, ఎవరు అంటున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకే కదా పీకేస్తే పేక కోస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అది ఆ ప్రాంతం కావచ్చు, ఏ ప్రాంతం కావచ్చు, ఏ ప్రాంతమైనా మొక్క మొక్కే, పీక పీకే. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ. ఏమనుకుంటారు మొక్కలంటే ఏమనుకుంటారు? మనుషుల కంటే విలువైంది. మనిషి అయినా స్వాతంత్రం ఉంటాడు కానీ మొక్క స్వాతంత్రం ఉండదు. ఎందుకంటే అది మొక్క నాటినప్పటి నుంచి అది పళ్ళనిస్తుంది, ఈడనిస్తుంది, అది చచ్చిపోయినా కూడా కట్టెలై మనకు ఎన్నో రకాలుగా పనికొస్తుంది. కాబట్టి ఈ మొక్కలు అనేది నాటడం పిల్లలు పెంచిన దానికంటే ఇంకా ఎక్కువైనా మంచి విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ ఉంటాను.